క్వశ్చన్ అడుగుతా మొత్తం చెప్పారు అన్న. ఎలా అనిపించింది విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ ట్రైలర్? కింగ్డమ్ ట్రైలరు చూశాను. ఇప్పుడు వరకు కూడా విజయ్ దేవరకొండకు వచ్చిన అన్ని ఫిల్మ్స్లో కంటే కూడా ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే గతంలో అర్జున్ రెడ్డి అనేది ఒక జోనర్ వచ్చింది, ఆ తర్వాత నుండి అన్ని లవ్ స్టోరీలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కింద ఆ జోనర్లోనే పోయారు తప్పితే ఇప్పుడు ఒక మాస్ యాక్షన్ అనేది ఏకంగా ఆ ట్రైలర్లో చూస్తుంటే ఒక కేజీఎఫ్ కానీ ఒక సలార్ కానీ ఇటువంటి మాస్ యాక్షన్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా, ఆ రేంజ్లో ఈ ట్రైలర్ని అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గౌతమ్ తెన్నూరి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో జెర్సీ మూవీ ఎంత మంచి హిట్ అయిందో మనం చూసాము, ఇంకా వేరే సినిమాలు కూడా మంచి హిట్ అయినాయి. మరి ఈ సినిమాతో ఆయన వరుసగా హిట్లు కొట్టుకుంటున్నారు. కానీ విజయ్ దేవరకొండకి ఇది మంచి కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది. ఎందుకంటే గత 3-4 ఫిల్మ్స్ ఏవి కూడా సరిగ్గా ఆడలేదు. ఒక రకంగా ఫ్యాన్స్ ముఖ్యంగా విజయ్ దేవరకొండకి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ, ఎందుకంటే తనకి మొదటి అర్జున్ రెడ్డి సినిమా నుంచి కూడా ఆ ఫ్యాన్ బేస్ అనేది అలా వచ్చింది. ఇప్పుడు ఆ లేడీ ఫ్యాన్స్ అందరినీ కూడా ఖుషి చేసే విధంగా, దాంతోపాటు ఫ్యామిలీ, ఇంకోవైపు కమర్షియల్ అండ్ మెయిన్గా యూత్ ఆల్రెడీ రౌడీ బాయ్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేసే విధంగా ఈ సినిమా అయితే పక్కా హిట్ కొట్టే ఛాన్స్ ఉంది. ఇంకోవైపు ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే అనిరుద్ధ్ గారి బీజిఎం. ఎందుకంటే మన అనిరుద్ధ్ బీజిఎం అని అంటే మాస్టర్ సినిమా కానీ, జైలర్ కానీ, ఇంకోవైపు విక్రమ్ కానీ ఇటువంటి మాస్ సినిమా యాక్షన్ సినిమా అన్నిటికీ కూడా ఆయన ఇచ్చిన బీజిఎంకే సగం సినిమా హిట్ అయిపోయింది. ఎందుకంటే బీజిఎం చూసే ఒక రకమైన హైప్ వచ్చింది. మరి ఈ సినిమా కూడా అంతకు మించిన హైప్ వచ్చింది కాబట్టి ట్రైలర్ చూసిన తర్వాత ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. దీన్ని నాగవంశీ గారు తన సొంత ప్రొడక్షన్స్లో బ్యానర్ మీద తీయడం జరిగింది. ఖచ్చితంగా హిట్ అవుద్దనే టాక్ అయితే వినిపిస్తుంది. అప్రాక్సిమేట్లీ ఎంత లేదన్నా కానీ కనీసం 300 crores అయినా ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది. ఫిలిం మాత్రం ఖచ్చితంగా విజయ్ దేవరకొండకి ఇది ఒక కంబ్యాక్ సినిమా అవుద్ది. ఖచ్చితంగా ఒక మైలురాయి కింద నిలబడద్దని చెప్పి అందరూ అనుకుంటున్నారు, మనం కూడా అనుకుందాం. ఇక్కడ ముఖ్యంగా జూలై 31st ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ టికెట్స్ కోసం అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి. టికెట్స్ కోసం మేము చూస్తున్నాము. ఖచ్చితంగా సినిమా చూడడానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా సరే విజయ్ దేవరకొండ ఈసారి అయినా సరే మంచి సక్సెస్ కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్.